నమస్తే, వెల్కమ్ టు సెన్సిటీవీ. నేను నరేష్. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి పిఏ జగదీష్ పై వేటు అనే వార్తలు వింటున్నాం. ఇదే అంశంపై ప్రముఖ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అక్కడ హోంమంత్రి అనిత పిఏ ఎప్పటి నుంచో ఆయన పైన ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆమెకు పిఏగా ఉన్నాడు. సో ఇప్పుడు ఆయనపై సీఎం సీరియస్ అనే వార్తలు వింటున్నాం. ఏం చెప్తారు సార్? అదే మరి అధికారం రానంతకాలం గమ్ము నుండి అధికారం రాగానే మొత్తం దొరికిన కాడికి దొరికినట్టు ఎత్తేస్తున్నాడట. ముఖ్యంగా లిక్కర్ షాపుల దగ్గర అండ్ సేమ్ సినారియో ఈ పత్తాలు ఆడించడం. ఇంకా అదృష్టంగా అంటే పండగ ముందు ఎత్తి అవతలకి తీశారు. లేదనుకోండి ఈ పండగకి ఇవన్నీ ఒక ఎత్తి అయితే ఆవిడ సిఫార్సు లెటర్లు ఏవైతే ఉంటాయి టీటీడీకి తిరుమల తిరుపతి దర్శనానికి అవి కూడా మొత్తం మ్యానిపులేట్ చేశాడట. సో ఇవన్నిటికీ సంబంధించి ఇవైతే మామూలుగా అయితే ఇటు ఆగుని తను నమ్మం, కానీ ఈనాడు ఒకటి రాశాడు ప్రేమకు తెగించి. ఖచ్చితంగా ఇది నమ్మవలసిన విషయం. ఆల్రెడీ ఇతని మీద విపరీతమైన రాయవరం ఏదో ఊరుంది. ఊర్లో అయితే తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. వాళ్ళనే అసలు గదమాయించి అవన్నీ లెక్క చేయట్లేదు. ఏం చేస్తారు చేసుకుంటే గదమాయిస్తున్నట్టు అందరినీ. సో ఇవన్నీ ఏమవుతాయంటే నాకు తెలిసి 1995 చంద్రబాబు నాయుడు గారు చూస్తారంటే ఖచ్చితంగా క్యాబినెట్ రీషఫ్ల్ ఉంటుంది నాకు తెలిసి. ఫస్ట్ అనిత గారు దీనికే ప్రమాదం ఉంది, ఆవిడ మంత్రిత్వ శాఖకి. ఎందుకు అంటే మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు కంటిన్యూస్ గా హోమ్ మినిస్టర్ మీద స్ట్రెస్ ఇచ్చి మాట్లాడుతారు. అవును సార్. అండ్ నాగబాబుకి రెడీగా బిస్కెట్ వేసారు రేపు ఎమ్మెల్సీ అంటే మరి మోషరాజు గారు ఎవడో ఎమ్మెల్సీ రిజిస్ట్రేషన్ యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు తదనంతర పరిణామాల్లో నాగబాబు గారు లేదంటే హరికృష్ణ గారిలో 6 నెలల ఎమ్మెల్సీ రూపం ఎమ్మెల్సీ కాకుండా మంత్రి. సో అట్లా ఒకటి ఉంటుంది ఆప్షన్. అది నాగబాబు గారికి ఎక్స్ప్లోర్ చేస్తూ ఆల్రెడీ 25 మంది మన దగ్గర 24 మంది ఆల్రెడీ కలకలాడుతున్నారు. మొన్న కేబినెట్ మీటింగ్ అనంతరం కూడా చంద్రబాబు గారు ఈ మినిస్టర్లందరికీ ర్యాంకులు ఇస్తూ కూడా నిమ్మల రామనాయుడు ఇలాంటి వాళ్ళందరినీ చాలా మందిని చూసాం. సో ఓవరాల్ పర్ఫార్మెన్సెస్ లో వీళ్ళ దగ్గర మెజరబుల్ గా ఉన్నప్పుడు ఇంత తీవ్రమైన పరిస్థితులు ఒక హోమ్ మినిస్ట్రీ దగ్గర నుంచే వస్తున్నప్పుడు గ్యారంటీగా ఈ జగదీష్ లాంటి తీయడం అనేది శుభసూచకం కింద అనుకోవచ్చు. కానీ ఇది ఖచ్చితంగా అనితమ్మ గారి మీద డెంట్ పడుతుందని మాత్రం ఒక విశ్లేషకుడిగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి విషయాల్లో చంద్రబాబు గారు అసలు స్పేర్ చేయరు. అందులో మొన్న ఇచ్చిన చేతామని 95 చంద్రబాబు నాయుడు గారిని చూస్తారు అన్నప్పుడు హీ విల్ నెవర్ ఎంటర్టైన్ ది సెట్ ఆఫ్ నాన్ సెన్స్. అందులో వీళ్ళు ఈ ఇంకా పండగ ముందు ఈ గుండాట్లకి ఈ పత్తాలు ఆడడానికి ఈ కోడి పందాల కాడికి ఎన్ని పర్మిషన్లు ఇచ్చాడు. వాళ్ళు బయటకు వస్తారు కదా, 2 రోజులు పోయినారు. ఈ ప్రతి సిండికేట్ దగ్గర లిక్కర్ సిండికేట్లు అన్ని దగ్గర కమిషన్లు అట. అసలు మొహమాటం లేకుండా దబాయించి మరీ లాక్కుంటున్నట్టు డబ్బులు. ఇవన్నీ దొరికిపోయాడు. దొరికినప్పుడు స్పేర్ ద రాడ్ స్పాయిల్ ద చైల్డ్ అనే ఒకటి ఉంటుంది ప్రోగ్రామ్. అలా ముందే ఎత్తి కూర్చోబెట్టారు. కానీ ఇప్పుడు ఇంకా తీవ్రత ఉంటుంది. ఇక్కడ పండగ దగ్గర పడింది కదా, అరే నీకు ఆల్రెడీ డబ్బులు ఇచ్చాం కదా, మా పరిస్థితి ఏంటి, తగులు గాలాబలు మొదలయ్యి అనుకోండి ఉభయ గోదావరి జిల్లా. సంక్రాంతికి సంబంధించి మీరు అన్నట్టు ఈస్ట్ వెస్ట్ లో బాగుంటుంది. అసలు పండగ తీవ్రంగా ఉంటుంది. అందులో ఇటు మా చేత సెలరీ అయిపోయి తెగ పర్మిషన్లు ఇచ్చాను అనుకోండి అందరికీ. దాని ఉపద్రవాలు ఏంటంటే రోడ్డు మీదకి వస్తారు కదా గ్యారంటీ. సో అవన్నీ తీవ్రతరం దోచుకుంటాయి. బాధల్లో ఏంటంటే ఈడిపోతే పోయాడు, ఈడు ఆఫ్టర్ పర్సనల్ పియ్యాడు. కానీ వీటితో పాటు అనితమ్మ గారికి ఉపద్రవం వస్తుంది అన్నది పెద్ద సమస్య. ఆమె కూడా పెద్ద చిక్కుముడే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో మీరు పీతల సుజాత గారిని ఇలాంటి వాళ్ళందరినీ దే రీషఫుల్డ్. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో కూడా కొడాలని వీళ్ళందరినీ ఎత్తావతలు తీసారు కదా 2 సంవత్సరాల తర్వాత. ఏరేళ్ళు రాజకీయాలు కనుమరుగైపోయే పరిస్థితుల్లో ఉన్నారు. సేమ్ సినారీ ఇది కూడా. ఆవిడకి అందులో చాలా కష్టపడి పదవి సంపాదించుకుంది ఆవిడ అగ్రెసివ్ నోట్తోను. అగ్రెసివ్ నోట్ వెనకాల ఇంత బిహైండ్ స్టోరీ ఉంటే. కానీ మనం చూస్తున్నాం దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆయన పిఏని. సో ఆయన పర్సనల్ పిఏ సంవత్సరంలో గత సంవత్సరం ఆవిడ గెలవలేదు కదా సార్. అదే సార్, పర్సనల్ పిఏ అని అనుకోవచ్చా జగదీష్ ని? పర్సనల్ పిఏ కదా చెప్తుంది ఆవిడ. పర్సనల్ ఓఎస్డీ కాదు ఆవిడ. ఆయన ఓఎస్డీ కాదు పర్సనల్ పిఏ. పర్సనల్ పిఏ సెలరీ అయిపోతుంటే ఎవరికి వస్తుంది ఉపద్రవం? ఇప్పుడు మీ కెమెరామెన్ ఒకటి చెప్తారు, మీరు అతను వెనకపోతే ఆ మాట మీకు వస్తుందా నాకు వస్తుందా? నాకు వస్తుంది. సో బీయింగ్ ఎ బాస్ ఇట్ ఇస్ యువర్ డ్యూటీ టు డిస్క్రియేట్. సో ఆ డిస్క్రిప్షన్స్ ఎప్పుడైతే మిస్యూటిలైజ్ అయ్యాయో ఆబ్వియస్ గా నెత్తిభారం ఆవిడకే పడుతుంది కదా. అది ఖచ్చితంగా అనుభవించాలి ఆవిడ. కానీ ఇక్కడ ఆవిడ ఇష్టం అనేది ఉంటుందా సార్? అంటే చంద్రబాబు గారు సార్ మళ్ళీ అనమాట ఆవిడ లెటర్ హెడ్లు గంపగొత్తగా తిరుపతి దేవస్థానానికి టికెట్లు అమ్మేశారన్న విషయంలో ఆవిడ ప్రమేయం లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి? ఇజ్ ఇట్ ప్రాక్టికలీ పాసిబుల్? ఇప్పుడు సేఫ్ రెస్టెంట్ ఆవిడ రేపే వరకు ఓ సిఫార్సు లెటర్ ఇవ్వాలి. ఆ పిఏగా చెప్తుంది కదా ఇవ్వాలంటే. ఆల్రెడీ అక్కడ మనోడికి కోఆర్డినేట్ చేస్తామన్న విషయమే కదా. రైట్, పిఏగా చెప్తారు. అదే కదా. ఇది కాక తిరుమల దేవస్థానంలో తీసి పందిరేస్తామని చెప్పారు. మొన్నే కదా విజిలెన్స్ తోటి దొరికి 40,000 60,000 డబ్బులు దర్శనాలకు తీసుకుంటూ. ఇవి కూడా సేమ్ అదే జరుగుతున్నాయి కదా. కానీ ఇది బయటపడింది ఇది ఒకటి. కానీ చాలా వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు తెలంగాణలోనూ మన రీసెంట్గా ఒక పిఏ పేరు బాగా వైరల్ అయింది, బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ పిఏ. సో ఇలా పిఏలు కూడా బాగా నడిపిస్తుంటారు సార్ వెనకాల? మనం నడిపించేదే వాళ్ళు. అసలు పర్సనల్ ఫ్రంట్ లో ఉన్న పిఏలే ఎక్కువ చేసి దరిద్రాలు. దాన్ని ఎప్పటికప్పుడు ఓఎస్డీలు సైలెంట్ గా ఉంటారు. వాళ్ళు ప్రభుత్వం హోమ్ మినిస్టర్ గారికి ఓఎస్డీలు అలాంటి గవర్నమెంట్ అప్లై చేస్తారు. అందుకే కదా మెటిక్యులస్ గా లోకేష్ గారు స్పెసిఫిక్ గా క్యాండిడేట్ నాణ్య తెచ్చుకుంటాడు పిఎల్ విషయంలో. అట్లా
ఎప్పుడైతే పర్సనల్ టు అన్ ఎక్స్టెంట్ బియాండ్ లిమిట్స్ అయినప్పుడు అది ఇప్పుడు మీరు ఎండ్ ఆఫ్ ద డే ఆవిడ ఏమంటారండి, హోమ్ మినిస్టర్ గారు అంటారు. అవును. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అంటారు కదా, హోమ్ మినిస్టర్ గారు పిఏనే మాట్లాడుతున్నారు కదా. 10 ఏళ్ళు బట్టి పిఏ ఆవిడ. గతంలో ఎమ్మెల్యే కానప్పుడు పిఏ అవ్వచ్చు, గతంలో ఎమ్మెల్యే అయినప్పుడు పిఏ అవ్వచ్చు, ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు పిఏ కింద ఎస్టాబ్లిష్ అయింది కదా. అవును. అవునంటారు కదంటారా. సో ఆవిడ మినిస్ట్రీకి ఉపద్రవం, పర్సనల్గా ఆవిడకి ఇన్నాళ్ళు బట్టి ఆవిడ సంపాదించుకున్న మంచి పేరు కూడా చెరగొట్టినట్టే కదా. అవును సార్. తెలియకుండా జరిగినంత కాలం జరుగుబట్ట సుఖం లేదన్న సామెత ఉంటుంది. 3 గంటలకు తెలియకుండా జరిగినప్పుడు ఆవిడ మనం మాట్లాడలేం. ఇప్పుడు ఉదాహరణకి అలా ఈ దర్శనాల్లో అలా ఎమ్మెల్యే అన్ని ఇచ్చారట, ఈ టికెట్లు అమ్మారట, ఆ టికెట్లు అమ్మారట అని వాళ్ళ పైన పడేసినప్పుడు వీళ్ళు జరుగుతున్న పని ఏంటి? సో పరోక్షంగా ఉంటుంది, ప్రత్యక్షంగా కూడా ఉంటుంది. ప్రత్యక్షంగా ఇలాగే ఉంటుంది జంగల్. ఇప్పుడు సంక్రాంతి వరకు కూడా పొద్దున్న లేసి ఆమె దర్శనాలు అయితేనే ఉంటాయి, అవుతూనే ఉంటాయి బాధితులు. ఇప్పుడు అసలు ఏముంటుందో చూడాలి. ఇప్పుడు చంద్రబాబు గారి డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది అది. సరే, గతంలో పవన్ కళ్యాణ్ కూడా అగ్రెసివ్ గా మాట్లాడడం జరిగింది, హోమ్ మినిస్టర్ నేను హ్యాండిల్ చేయాల్సి వస్తుందని చెప్పేసి. ముఖ్యంగా అది ఎందుకు సార్ ఆ మాట వచ్చినప్పుడు? ఇలాంటివన్నీ ఇప్పుడు మనకి ఎక్కడైనా అగ్గిలేనే పొగరాదు కదా. పొగ వచ్చిందంటే అగ్గి ఎక్కడో పెట్టారని అర్థం కదా. సో ఇవన్నీ ఇండికేషన్స్. మీకు ఎప్పుడైనా సరే గతంలో పెమ్మసాని గారిని చూడండి, ఆరోగ్య విషయంలో మాడారు, అదేమైంది? ఇవాళ మాత్రం ఆయుష్మాన్ భారత్ చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు హోమ్ మినిస్టర్ విషయంలో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఫెయిల్యూర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వచ్చిన డెవలప్మెంట్. ముఖ్యంగా గతంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో చెలరేగినటువంటి ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు, ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నాడు, బోరుగడ్డ అనిల్కి సంబంధించి ఆయనకి అరెస్ట్ చేసే విషయంలో కులం అడ్డొచ్చిందా, ఆ నేరస్తుల కులం ఉండదని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఫస్ట్ పర్సన్ అనుకోడు కదా సార్ బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేయడం. మీరు అతను వైఎస్ఆర్సీపీకి ఆపాదించి మాట్లాడుతున్నారు. వాడిని వైఎస్ఆర్సీపీ కండు వేసుకొని మాట్లాడి కదా సార్. అప్పుడు ఇప్పుడు ఆ తెలుగుదేశం నుంచి కూడా ఆయన ఎవరో ఉంటాడు, ఆయన కూడా వైఎస్ఆర్సీపీ కండు వేసుకుని మాట్లాడుతుంటాడు కదా. మొన్న చంద్రబాబు గారిని కూడా కలిసి. అది కాదు సార్, అది ట్రోల్. అది అదే చెప్తున్నాను, సీమరాజా ట్రోల్ కదా సార్. సరే, అది వేరే సంగతి. అదే ఆయన కండు వేస్తే మరి ఆయన పార్టీ కాదు కదా. నాకు తెలిసి ఇవాళ దాకా బోరగడ్డ అనిల్ని వైఎస్ఆర్సీపీ కూడా ఎవడన్నా ఓన్ చేసుకున్నాను చూపించండి ఒకరిని. ఈయన ఓన్ చేసుకోడు ఆ పార్టీని, కానీ కాన్సిక్వెన్స్ ఈయన భరిస్తాడు. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తే 15 నిమిషాల్లో తండ్రి కొడుకులను లేపేస్తాను ఆ కొడుకులారా అన్నాడు కదా. ఆయన ఏదైనా అన్నేవాడు సార్. ముందు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా వైఎస్ఆర్సీపీకి సో కాల్డ్ ఇవాళ సంబంధించిన వాళ్ళు కానీ బోరగడ్డ అనిల్ మావాడు ఆయన అన్యాయంగా జైల్లో పెట్టిన ఉదంతో వాడు చెప్పండి. వాళ్ళు ఆల్రెడీ నేను ఎన్నో డిబేట్లలో పార్టిసిపేట్ చేసిన ఆయన మాట్లాడిన అసందర్భ పేలాపాల విషయంలో. దానికి నాతో పాటు ఉన్న అధికార ప్రతినిధి కూడా ఏ రోజు కూడా బోరగడ్డ అనిల్ని ఓన్ చేసుకోలేదు. బట్ ఈ రోజు కూడా చెప్తున్నా, అతను మాట్లాడిన భాష కానీ అతని వ్యవహార శైలి కానీ సమాజహితంగా లేదు. రెండోది, ఇవాళ ఆయనకి నిన్న గౌరవ న్యాయస్థానం కూడా మోటివ్ అంటే బిహైండ్, ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ మీరు నేను ఒక వీడియో చేసాం, దీని వెనకాల ఒక మోటివ్ ఉందనుకోండి, పలానా వాడిని నేను ఇల్యూట్ చేయాలి లేదా హ్యూమిలేట్ చేయాలన్నది ఒక టార్గెట్ పెట్టుకుని నేను పనిచేస్తుంది. గౌరవ న్యాయస్థానం పరిగణన ఉన్నప్పుడు బోరగడ్డ అనిల్కి నేను జరిగిన అదే బెయిల్ పిటిషన్ని తోసిపుచ్చి అవతల విసిరేసింది. ఎందుకు? కాన్స్పిరసీ బిహైండ్ అన్నది అంటే ఇంటెన్షనల్. ప్రతి వీడియో కానీ అతను పెట్టిన ట్వీట్లు కానీ దేనైనా సరే ఒక మోటివ్తో చేస్తున్నాడు. ఏది? వెంజంట. ఒక వ్యక్తిగతంగా కొంతమంది మీద అతను భావజాలాన్ని అలా ప్రదర్శిస్తున్నాడు. అది కోర్టు పరిగణలో తీసుకున్న విధానంలో అతనికి నో ఎక్స్క్యూజ్ అని చెప్పింది. సో దాన్ని ఆబ్వియస్ కదా. సో బోరగడ్డ అనిల్ అనే వ్యక్తి పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదన్నది పార్టీ పరంగాను, ఇన్ ద సేమ్ సినారియోలో సమాజహితంగా అతను కోడ్ ఆఫ్ కండక్ట్ లేదన్న విషయంలో గౌరవ న్యాయస్థానం కూడా ఆ విధంగా పరిగణన తీసుకుంది. అతను ఎవరికీ అతీతం కాదు, నన్ను కూడా వదలలేదు. అతను నా మీద కూడా భయంకరమైన అమరాబూతులు తిట్టూ వీడియో చేసాడు, తర్వాత ప్యాసిఫికేషన్ అయ్యాడు, సారీ చెప్పాడు అని తర్వాత విషయాలు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం ఎలా ఉన్నాం, మనం ఎలా కండక్ట్ అవుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను కూడా మాట్లాడుతూ మనకి బూతులు రావా, కానీ ఎందుకు మాట్లాడడం? ఒక డెకరం ఉంటుంది. ఒక ఇంటర్వ్యూలో ఒక వే ఆఫ్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనే ఉంటాయి. ఒక జర్నలిస్ట్తో మాడే విధానం, ఒక మోడరేటర్తో కండక్ట్ అయ్యే విధానం, ఇవన్నీ దీర్ ఆల్ డెకరమ్స్. దానికి ఇటు నుంచి అటు మాట్లాడుతూ మేము కూడా వైరల్ అవ్వాలని చెప్పి అటవైన చెత్త మాడితే దానికి టాలరెన్స్ ఉండదు. బోరుగడ్డకి ఏం ఉపయోగం పడింది అంటారు సార్ ఈ విధంగా ఇప్పుడు ఎవరికైనా క్షవరం అయితేనే కానీ వివరం తెలియదని సామెత ఉంటుంది. అంటే ఇప్పుడు మొత్తం కూర్చోబెట్టి గుండె గీసి కూర్చోబెడితే ఏమవుతుంది? చచ్చినట్టు ఇప్పుడు అన్ని మెలడౌన్ అవుతాయి. జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో నేను ఆ విధంగా సరే ఎవడైనా ఇప్పుడు మళ్ళీ అనమాట విచారణలో ఎవరో దాకా వార్తలు చూసినాం కదా సార్. ఏం చూసారు? ఎవరు పడితే రాసేస్తాడు. బోరగడ్డ పార్టీ ఏమని చేసుకోవట్లేదంటే ఎవరైనా డైరెక్షన్ ఇప్పుడు మనలో అనమాట సార్. చిన్నప్పుడు మనకి వీధి చివర ఉన్న వాళ్ళు ఎవరో మన మీద ఇంటికి వచ్చి మన నాన్నకో అమ్మకో మన మీద కంప్లైంట్ ఇచ్చారు అనుకోండి, సరే ఇటు బూతులు మాట్లాడుతున్నాడు, ఇక సరిగ్గా ప్రవర్తన లేదంటే ఫస్ట్ మావాడు అలా మాట్లాడండి అని మన వెనకేసుకొస్తారా, ముందు 4 పీక్ మాట్లాడతారు మనతో. ఖచ్చితంగా మన అమ్మ నాన్నే డెంట్ తీసుకొచ్చేపెడతారు. మీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. బోరగడ్డ అనిల్ నా మీద చేసిన వీడియోకి వాళ్ళ అమ్మగారే వాడిని తిట్టారు, తెలుసా మీకు? మీరెందుకు సార్ మిమ్మల్ని అనడం? ఏదో తిట్టాడు. సందర్భం ఏంది అసలు? ఏదైనా సందర్భం అనండి. నా మీద ఒక భయంకరమైన వీడియో
Okay, స్టూడియో మీ మీద సిగ్నేచర్ video స్టూడియోలో చేశాడు. చేసిన నెక్స్ట్ డే నేను అతని మీద ఒక వీడియో చేశాను. అది కూడా నేనేంటి వాళ్ళ అమ్మగారిని అక్కడ పెడస్టల్ మీద పెట్టి చేశాను. ఆ వీడియో వాళ్ళ అమ్మగారు చూశారట. నేను కదా అలా ఆవిడే చెప్పింది నాకు. చెప్పిన తర్వాత వాళ్ళ అమ్మగారు తిట్టుకుని తిట్టారు. ఎందుకు తిట్టారు? ఒక డకరం ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు స్టూడియోలో మన ఇద్దరు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక ఆడపిల్ల అక్కడ ఉంటుంది. ఆ అమ్మాయి గురించి మనం ఆలోచించి అసలు ఏ సందర్భం అమ్మాయి గురించి మాట్లాడడం, అలా ఇంట్లో వాళ్ళకి ఏం సంబంధం ఉంటుంది? అవును సార్, రైట్, కరెక్ట్. అలా ఇంట్లో వాళ్ళ గురించి ఏది పడితే అది అపాండాలు అవాకులు చవాకులు పేలుతున్నప్పుడు ఎక్కడో దగ్గర దాన్ని బ్రేక్ చేస్తారు. అది తల్లి రూపంలో ఉండొచ్చు, లేదంటే సంబంధిత వ్యవస్థలో ఆయనకన్నా పెద్దవాళ్ళు ఉండొచ్చు. అతనేం చిన్న ఫ్యామిలీ కాదు తెలుసా మీకు? వాళ్ళ ఫ్యామిలీలో 2-3 ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. చాలా పెద్ద లెగసీ కలిగిన ఫ్యామిలీ. 300 ఎకరాలు 400 ఎకరాలు ఆసామి ఫ్యామిలీ. కానీ ఏమైంది? సుపుత్ర కొంపపేకర్ అని చేసిన పనికి మాలిన పనికి కొన్ని ఫ్రస్ట్రేటెడ్ సోల్స్ ఉంటాయి సార్. ఫ్రస్ట్రేటెడ్ సోల్స్ ఎలా బిహేవ్ చేస్తాయంటే కొంతమందిలో బిహేవ్ చేస్తుంటాయి. సమాజంకి ఒక పక్క ఇటు పక్క వెళ్ళినప్పుడు సమాజం ఎక్కడో దగ్గర మళ్ళీ లైన్లోకి తీసుకొస్తుంది దాన్ని. అందుకే ఈ న్యాయ వ్యవస్థలు, పోలీస్ వ్యవస్థలు. సో మొత్తానికి ఇక పిఏపై వేట అనుకోవాలి. ఇంకా పిఏపీ వేటెడ్, ఎత్తి సిరీస్ రోతల కంటే మళ్ళీ వేటెడ్. సార్ ఇక్కడ నేను బోరుగడ్డ గురించి అడిగినప్పుడు ఇదంతా అంటే చంద్రబాబు నాయుడుకి అంత ఇంట్రెస్ట్ ఉండదా అంటే గతంలో జరిగిన వాళ్ళని ఎక్కి పారేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ తీసుకున్నారా స్టెప్? సరే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, అతని మీద ఇవాళ కాదు ఆ రోజు నుంచి ఇన్ని కంప్లైంట్లు ఉన్నాయి జనసేన పరంగా అతను మాట్లాడిన వ్యక్తిగత భాష మీద. సో ఎందుకు చంద్రబాబు ఎందుకు దీనిపైన అంత సీరియస్ గా లేకుండే సార్ మొన్నటి వరకు? ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారికి ఇలాంటి సోషల్ మీడియాలో అన్నాడు, ఇక్కడ నుంచి దీనికి ఇలా దీర్ఘం పెట్టాడట, దీనికి ఇది పెట్టాడట అని కూర్చొని ఎవడైనా చీఫ్ మినిస్టర్ ఉంటాడు సార్? వాళ్ళకు ఉన్న తలకమాసిన పనులన్నీ ఇన్ని కాదండి ఉంటాయి, తలమొలకలు లేపే పనులు ఉంటాయి. అడ్డమైన చెత్తని ఎంటర్టైన్ చేసుకుంటే చీఫ్ మినిస్టర్ వాళ్ళకి లేకపోయినా కూడా ఇక మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పే అవకాశం ఉంటుంది కదా సార్. ఎంతకాలం వింటారు? ఆయన చిన్న పిల్లడు, ఆయన చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ళు వచ్చిన మంచి, ఖచ్చితంగా ఆయన చెప్పుడు మాటలు ఎన్ని ఉంటే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేయకపోయి అందరు, మళ్ళీ ఇంకోసారి పునర్స్థాపితమైన ముఖ్యమంత్రి అవ్వకపోయి అందరు. పవన్ కళ్యాణ్ స్టెప్ తీసుకోండి. ఇంకా ఎవరు స్టెప్ తీసుకోరు సార్, వ్యవస్థ తీసుకుంటారు స్టెప్. ఇప్పుడు ఇన్ని అక్యూములేటెడ్ కంప్లైంట్లు ఉంటాయి, మళ్ళీ కొత్త కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు ప్రభుత్వం మారింది కదా, అప్పుడంటే సేఫర్ ఇన్స్టిట్యూట్ ఎవడో మీరు అన్నట్టు ఓ వద్దురా బాబు మావాడే, లేకపోతే ఈలోడే ఆగరా బాబు అనొచ్చు ఎగ్జాంపుల్. ఈసారి ఆగిన మా అన్నాడు ఆగమనం లేనప్పుడు పోలీస్ వ్యవస్థ కూర్చొని చేతులు కాలు కట్టు కూర్చోదు కదా. వీడి మీద కంప్లైంట్ వచ్చింది, నేడు చేయాలని ఆలోచించి నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారా? తీసుకోరా? తీసుకున్నప్పుడు అక్యుములేటెడ్ కంప్లైంట్స్. క్వశ్చన్ సార్, ఇక్కడ గతంలో కొడాలి నాని కూడా చాలా మాట్లాడారు కదా సార్ చంద్రబాబు నాయుడు పైన, పవన్ కళ్యాణ్ పైన. అలాగే చాలా మంది టీడీపీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన వాళ్ళు వచ్చి బాగా తిట్టడం జరిగింది. వాళ్ళపైన ఏమైనా చర్యలు ఉండొచ్చా? ఉండే అవకాశం ఉంటుందా? నాకైతే కనబట్టలేదు, ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న జుజుబీగాలు అందరినీ వేసేస్తుంటారు లోపల. వాళ్ళ మీద అయితే ఏం లేదు. నాకు తెలిసి వంశీ ఉండా సార్? క్యాస్ట్ కార్డ్ ఏమైనా బయటకు వచ్చిందా అన్నది ఒకటి వస్తుంది. వల్లభనేని వంశీ ఉన్నాడా సార్ ఇక్కడ? పొడుగుసడ్డలేసిన చుట్టపోడా ఆయన ఉన్నాడు వెళ్ళిపోయినట్టు. నాకు వేరే బోర్డ్స్ నాకు తెలియదు సార్, ఉన్నాడు పోయాడు కూడా నాకు తెలియదు. వాళ్ళపైన చర్యలు ఉండే అవకాశం నాకైతే కనబట్టలే. ఇదే లోకేష్ గారు ఆ రోజు ఎర్ర బుక్ పట్టుకుని 6 నెలల్లో లోపటేసేసి తంతం పొడుస్తాం, బట్టలు ఎప్పటి నుంచి కట్రాయితో పరిగెట్టిస్తే అవన్నీ ఆయన చెప్పిన మాటలే. అవి కాంట్రాక్టరీగా 6 నెలలైనా ఒక్క అడుగు కూడా ముందుకు నోచుకోకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ పరిగెట్టిస్తుంటే మనం ఏం చేయాలి దానికి? ఓకే సార్, రైట్ సార్, ధన్యవాదాలు.